ఈరోజు శనగల కర్రీ చేసుకుందాం. శనగల కర్రీకి నైట్ శనగలు నానబెట్టుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ శనగలు కుక్కర్కి వేసుకోవాలి. కుక్కర్లో శనగలు నానబెట్టిన శనగలు వేసి ఒక పొటాటో, బిగ్ సైజ్ పొటాటో వేసి వాటర్ వేసి క్లోజ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకొని, ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. 4 విజిల్స్ రావాలి. ఒక బిగ్ సైజ్ టమాటో, ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని, తర్వాతలో 2 స్పూన్స్ ఆయిల్, హోల్ గరం మసాలాస్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు వేసుకొని, ఒక స్మాల్ ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రెడ్ అయితే బాగుంటుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకొని, ఈలోపు మనం ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ని ఆనియన్స్లో వేసి బాగా కలిపి పేస్ట్ బాగా మగ్గే వరకు, ఆనియన్ స్మెల్ అన్నీ పోయే వరకు, ఇలా కుక్కర్ మూత తీసి పొటాటోస్ పక్కకు తీసుకోవాలి. పొటాటోస్ని పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇది బాగా ఉడుకు పట్టినప్పుడు ఆనియన్, పొటాటోస్, శనగలు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఈ కర్రీ కావడానికి వచ్చింది. లోపు మనం చపాతీ చేసి